2014లో 2014లో నేను పీసీసీఎం వాళ్ళతోటి అసోసియేట్ అయి ఉన్నా ఆ టైంలో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వాళ్ళతోటి. ఒక ప్రోగ్రామ్ ఉండే మెడిటేషన్‌ది. నేను 3 డేస్ కోసమని కర్నూలు వెళ్ళిన. బుద్ధ పిరమిడ్ అని ఉంటది అక్కడ. ఆ బుద్ధ పిరమిడ్ దగ్గర నేను మెడిటేషన్ చేసిన. అంటే ఆ పిరమిడ్ లోపల, దగ్గర అంటే లోపల. మెడిటేషన్ చేస్తే నాకు ఒక థర్డ్ ఐ విజన్ చూసిన నేను. నా దగ్గరికి అమ్మాయికి 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఉంటాయి. కానీ శారీ కట్టుకొని వచ్చింది. నాకు ఒక కోడ్ ఇచ్చింది. ఆ కోడ్ నాకు అంటే చాలా క్లియర్. ఇదేది ఇల్యూజన్ కాదు. మనకు కళల్లో అది రియలా లేకపోతే ఫాల్స్ అనేది ఎట్లా తెలుసుకోవాలంటే మనము కళ చూస్తాం కదా, అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయా లేదా, ఆ పర్సన్ ఫేస్ కానీ చాలా క్లియర్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఆ పక్కన చెట్టు ఉందా, లేకపోతే ఆ గోడ ఉందా, లేకపోతే అక్కడ ఏముంది, చెరువు ఉందా, నది ఉందా, ఏముంది అంటే ఆబ్జెక్ట్స్ కూడా క్లియర్గా కనిపిస్తే అది ఇల్యూజన్ కాదు, అది యాక్చువల్లీ ట్రూత్. అది మనకున్న జన్మ సంస్కారాన్ని బట్టి మన ఇష్టదైవము లేకపోతే వీళ్ళు మనకు అది చూపిస్తుంటారు. ఆమె నా దగ్గరకు వచ్చి ఎంతసేపు ఏదో నవ్వింది, ఏదో చెప్పింది, కొంచెం హ్యాపీ మూడ్లో ఉందామె. నాకు ఒక కోడ్ ఇచ్చింది. ఆ కోడ్ నేను నోట్ చేసుకున్నా. అయితే ఆమె నాకు చెప్పింది ఏంటంటే 2025లో నేను దగ్గరకు వస్తాను, నేను 2025లో మనం కలుస్తాం అంటే అప్పటి వరకు నేను ఎక్కడ ఉంటా, నువ్వు కలవచ్చుగా ఎప్పుడే నాకు. నేను అప్పటి వరకు 2014 అంటే చాలా సంవత్సరాలు ఉంది. నేను అప్పటి వరకు నాకు మ్యారేజ్ అయిపోవచ్చు. ఎంత డిఫికల్ట్ అవుతుంది ఇంత వెయిట్ చేయడము అని నేను అన్నా. లేదు, పరిస్థితులు అట్లనే ఉన్నాయి, నేను అప్పటి వరకు నేను కలుసుకోలేను అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. 2025 వచ్చింది. 2025లో యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒకరిని కలిసిన నేను. అప్పుడు ఆమె ఇచ్చిన కోడ్, ఆ కోడ్ని మొత్తం డీకోడ్ చేశాను నేను. ఆమె క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే నేనే వస్తాను నీ దగ్గరికి. యాక్చువల్లీ ఆమె ఏంటంటే ఈ లైఫ్ టైం నాది ఎట్లా అవుతుందో తెలియదు కాబట్టి నేను మళ్ళీ అన్మ్యారీడ్గానే ఉండిపోతున్నాము. యాక్చువల్లీ మా బ్యాచ్లో అందరు మ్యారేజెస్ అయిపోయినాయి, నేను ఇంకా చేసుకోలేదు. అంటే యాక్చువల్లీ నా టైం ఫ్రేమ్ వేరే ఉండే, అన్మ్యారీడ్గా ఉండిపోవాల్సి ఉండే. కానీ నేను మ్యారీడ్ వైపు వెళ్తున్నా కాబట్టి అదంతా కొద్దిగా ఫ్రీగా స్పిరిచువాలిటీలోకి వచ్చి నాలెడ్జ్ సంపాదించి రియలైజ్ అయ్యి మళ్ళీ వెళ్తాడు అనేది చూసుకొని ఆమె కొద్దిగా లేట్గా వచ్చింది.